కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ అంటే ఎంత? 1024 బైట్స్. 1 కిలోబైట్ అంటే 1024 బైట్స్ అని అర్థం. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం ఎప్పుడు? 1989వ సంవత్సరంలో వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆవిర్భవించింది. క్రింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది. క్రింది వానిలో ప్రొజెక్టర్ల రకం కానిది ఏమిటి? డిఎల్సి అనేది ప్రొజెక్టర్ల రకం కాదు. ట్రోజన్ హార్స్ అనగా? ట్రోజన్ హార్స్ అనగా ఒక వైరస్. ఏమిటది? ఒక వైరస్. క్రింది వానిలో ఐసీటీ ఆధారిత బోధన. క్రింది వానిలో ఐసీటీ ఆధారిత బోధన ఏమిటి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఐసీటీ ఆధారిత బోధన. ఇన్పుట్ పరికరం కానిది. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఏమిటి? మానిటర్. మానిటర్ అనేది మనకి ఇన్పుట్ పరికరం కాదు. సాధారణంగా కంప్యూటర్ మెమరీ చిన్న ఫైల్స్ని ఇలా కొలుస్తారు. ఎలా కొలుస్తారు? కిలోబైట్లలో కొలుస్తారు. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ సామర్థ్యం 1 GB. ఎంత? 1 GB. క్రింది వానిలో వైరస్ కానిది. క్రింది వానిలో వైరస్ కానిది ఏమిటి? రుబిక్స్. రుబిక్స్ అనేది వైరస్ కాదు. రుబిక్స్ అనేది ఒక విద్యా మూల్యాంకన సాధనం. ఎంఓఓసిని విస్తరించగా. ఎంఓఓసిని విస్తరించగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. క్రింది వాటిని సింగిల్ యూజర్ అంటే ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగించే కంప్యూటర్స్ అంటారు. వేటినండి? మైక్రో కంప్యూటర్స్ని సింగిల్ యూజర్ కంప్యూటర్స్ అని అంటారు. క్రింది వాటిలో ఏది పెడగాగికల్ మోడల్ ఎక్స్టెన్షన్గా పనిచేస్తుంది? క్రింది వాటిలో ఏది పెడగాగికల్ మోడల్ ఎక్స్టెన్షన్గా పనిచేస్తుంది? దీనికి సరైన సమాధానం XMOOCs. XMOOCs. క్రాప్ 1, యాపిల్ 4 అనేవి ఈ జనరేషన్కి సంబంధించిన కంప్యూటర్లు. ఏ జనరేషన్కి సంబంధించిన కంప్యూటర్లు అండి? 4వ తరం జనరేషన్కి సంబంధించిన కంప్యూటర్లు. ఆన్లైన్ డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం. ఆన్లైన్ డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశమే డిజిటల్ లాకర్. కాంపాక్ట్ డిస్క్లో మెమరీ సామర్థ్యం ఎంత? కాంపాక్ట్ డిస్క్లో మెమరీ సామర్థ్యం 700 MB. క్రింది వానిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీ. క్రింది వానిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీ ఏమిటి? టెరాబైట్. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య ఎంత? కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య 3 నుంచి 4. క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది. క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది ఏంటిది? స్పాన్. స్పాన్ అనేది నెట్వర్క్ రకం కాదు. ఇన్పుట్ అవుట్పుట్ పరికరం. క్రింది వానిలో ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏమిటిది? మోడెం. మోడెం అనేది ఇన్పుట్ అవుట్పుట్ పరికరం. ఎంఓఓసిని విస్తరించగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. డిజిటల్ లాకర్ను ప్రారంభించిన సంవత్సరం. డిజిటల్ లాకర్ను ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? 2015వ సంవత్సరం. క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది. క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది ఏమిటి? ఫ్రీ ఫైర్ అనేది కంప్యూటర్ వైరస్ కాదు. ఫ్రీ ఫైర్ అనేది కంప్యూటర్ సాఫ్ట్వేర్. నెట్కెట్ అనగా అర్థం ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నైతిక సూత్రాలు. మికలాంజీలో వైరస్ దీనికి ఉదాహరణ. మికలాంజీలో వైరస్ దీనికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? బూట్ సెక్టార్ వైరస్.
COBOL కామన్ ఓరియంటెడ్ బిజినెస్ లాంగ్వేజ్ ఈ తరానికి సంబంధించినది. ఏ తరానికి సంబంధించింది? 3వ తరం కంప్యూటర్స్. కంప్యూటర్ డిస్క్లో ట్రాక్స్ మధ్య దూరం ఎంత? 1.6 మైక్రాన్లు ఉంటుంది. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం ఏమిటిది? మైక్రోఫోన్ అనేది ఇన్పుట్ పరికరం. ECEని విస్తరించగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. క్రింది సాఫ్ట్వేర్లో ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ పత్రాలను భద్రపరచుకోవచ్చు. ఏమిటన్నది? డిజిటల్ లాకర్. క్రింది వానిలో మొదటి తరం కంప్యూటర్ కానిది ఏమిటి? MITS అనేది మొదటి తరం కంప్యూటర్ కాదు. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్ అనేది మనకి ఇన్పుట్ పరికరం కాదు. 1 కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్కి సమానం. MOOC విస్తరణ రూపం ఏంటి? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన బిట్టే కదా. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. 1 టెరాబైట్ దీనికి సమానం. దేనికి సమానం? 1024 గిగాబైట్స్కి సమానం. 1 టెరాబైట్ = 1024 గిగాబైట్స్కి సమానం. వైరస్ పూర్తి రూపం ఏమిటిది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. స్వయం అనే MOOC ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు AICTE మరియు MHRDలు స్వయం అనే MOOC ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచారు. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ ఏంటి? సెన్సార్ అనేది మనకి ఇన్పుట్ డివైజర్ అవుతుంది. LAN విస్తరణ రూపం ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. దీక్షను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2017వ సంవత్సరంలో దీక్షను ప్రారంభించారు. ICT అనగా ఏమిటండి? ICT అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక ఏమిటిది? స్వయం. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక స్వయం. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఆ విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది. దీక్ష ఫుల్ ఫామ్ ఏంటిది? దీక్ష విస్తరణ రూపం. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది దీక్ష యొక్క పూర్తి రూపం. కింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. MS ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. 1 యోటాబైట్ దీనికి సమానం. 1024 గిగాబైట్స్కి సమానం. ICT మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన దేనిని ప్రోత్సహించదు? నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఏమిటండి? ఆ వేదిక గూగుల్ క్లాస్ రూమ్. దీక్షాన్ని విస్తరించండి. ఇప్పుడే వచ్చింది కదా ఈ ప్రశ్న. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 1 మెగాబైట్ దీనికి సమానం. 1024 కిలోబైట్స్కి సమానం.
సిపియు వీటిని కలిగి ఉంటుంది. వీటిని కలిగి ఉంటుంది కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. స్లైడ్ షో దీనిలో భాగం. ఎంఎస్ పవర్ పాయింట్లో స్లైడ్ షో అనేది భాగం. ఎఫ్ఎల్ఎన్ను విస్తరించండి. అంటే ఏంటి? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్. క్రింది వానిలో ఇన్పుట్ సాధనం ఏమిటిది? స్కానర్ అనేది మనకి ఇన్పుట్ సాధనం అవుతుంది. హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్రింది వానిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్ ఏమిటి? ఫోటోషాప్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్కు సంబంధం లేని అప్లికేషన్. క్రింది వానిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఉదాహరణ ఏమిటి? ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. క్రింది వానిలో ఏ ప్రోగ్రామింగ్ భాష వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు? ఏ భాష అంటే మనకి HTML, CC అనే భాషను ప్రోగ్రామింగ్ వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు. డిజిటల్ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత? 1 GB. డిజిటల్ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం 1 GB. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏమిటి? మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ UNI VAC1 అనేది మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏంటి? ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ స్టోరేజ్. అవాస్ట్ అనేది ఏంటి? అవాస్ట్ అనేది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్. టోఫెల్ అనగా ఏంటి? టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి? అన్జిప్ అనేది జిప్ సాఫ్ట్వేర్ కాదు. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి? MS ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. కన్ఫార్మిటీ అనేది ఏమిటి? వీడియో ఎడిటర్. ఈకేవైసీ పూర్తి రూపం ఏమిటి? ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్. ఎక్స్పాండ్ ఆర్టీఐని విస్తరించగేమిటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ అనగా రైట్ టు ఇన్ఫర్మేషన్. కంప్యూటర్ యొక్క లక్షణాలు క్రింది వాటిలో ఏమిటి? వేగం, ఖచ్చితత్వం, జ్ఞాపక శక్తి, వనరులను పంచుకోవడం. ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క లక్షణాలే. 1 PB విలువ ఎంత? 1024 టెరాబైట్. CLAని విస్తరించమంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అప్రోచ్. CLA అంటే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అప్రోచ్. ఇంటర్నెట్లో మర్యాదపూర్వకంగా సమాచారాన్ని అందించడాన్ని ఇలా అంటారు. నెటికెట్ అంటారు. ఏమంటారు? నెటికెట్. అవాస్ట్ అనేది ఏంటి? యాంటీవైరస్ సాఫ్ట్వేర్. LASS అనగా ఏంటి? లాంగ్వేజ్ ఎక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్.
డ్రీమ్ వీవర్ అనేది ఈ క్రింది సాఫ్ట్వేర్కు చెందినది. డ్రీమ్ వీవర్ అనేది ఏ సాఫ్ట్వేర్కి సంబంధించినది? వెబ్ డిజైనింగ్. వెబ్ డిజైన్ అనే దానికి సంబంధించినదే డ్రీమ్ వీవర్. క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది. క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది ఏంటి? కోరల్ డ్రా అనేది కంప్యూటర్ వైరస్ కాదు. 1 YB విలువ 1 YB విలువ ఎంత? 1024 జిటాబైట్. 1024 జిటాబైట్. NRBC అనగా NRBCని విస్తరిస్తే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్. నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్. క్రింది వాణిలో మొదటి తరం కంప్యూటర్. క్రింది వాణిలో మొదటి తరం కంప్యూటర్ ఏమిటి? EDVAL అనేది మొదటి తరం కంప్యూటర్. ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది. క్రింది వాణిలో ఇంటర్నెట్ బ్రౌజర్ కానిది ఏంటి? యాహూ ఎక్స్ప్లోరర్ అనేది ఇంటర్నెట్ బ్రౌజర్ కాదు. కింది వాటిలో ఒకటి సరి అయినది కాదు. కింది వాటిలో ఒకటి సరి అయినది కాదు. DVT అంటే ఏంటి? DVT అంటే అర్థం డిజిటల్ విజన్ టెలివిజన్. డిజిటల్ విజన్ టెలివిజన్ అనేది సరి అయినది కాదు. DVD అంటే డిజిటల్ వీడియో డిస్క్. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. DLP అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. క్రింది వాణిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. MS ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు. క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది. క్రింది వాణిలో కంప్యూటర్ వైరస్ కానిది ఏంటిది? అది ఫ్రీవేర్ అనేది కంప్యూటర్ వైరస్ కాదు. ఐసింక్ అనేది ఒక మొబైల్ పరికరం. ఐసింక్ అనేది ఒక మొబైల్ పరికరం. ABC కార్డు ఉపయోగం. ABC కార్డు ఉపయోగం ఏమిటి? విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్ నిల్వలు చేయుటకు ABC కార్డులు ఉపయోగిస్తారు. విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయడానికి ABC కార్డులు ఉపయోగిస్తారు. .dock ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? .dock ఫైల్ ఫార్మాట్ అర్థం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ XML డాక్యుమెంట్ అని అర్థం. NCPF అనగా నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్. నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్. ADHD అనగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. స్కైప్ అనేది ఏమిటి? స్కైప్ అనేది ఒక ఫ్రీవేర్. ఫోటోబూత్ అనేది చిత్రాలు వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేరే ఫోటోబూత్. ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశించే సామర్థ్యాలు ఏమిటి? ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న సామర్థ్యాలు సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత. సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత మాత్రమే. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఏమిటి? విండోస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు. అవాస్ట్ అనగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్. MHRDని విస్తరించము. MHRDని విస్తరిస్తే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. NTAని విస్తరించగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
కంప్యూటర్లో తాత్కాలికంగా ఫైల్స్ని నిల్వ ఉంచే ప్రాంతం ఏమిటి? ర్యామ్. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ను డిలీట్ చేసేందుకు సరైన పద్ధతి కర్సర్ను టెక్స్ట్ మొదట్లో ఉంచి డిలీట్ నొక్కాలి. ఎంఓఓసిని విస్తరించగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఇది కంప్యూటర్ మనకు అందించే తపాలా సర్వీస్ వంటిది. ఏంటిది అది? ఈమెయిల్. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? టెలికొలాబరేషన్. ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఏ రూపంలో? ఫైల్ రూపంలో నిల్వ చేయబడతాయి. ఎంఎస్ ఆఫీస్ అనున్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్. మెమరీ యూనిట్ దీనిలో భాగం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మెమరీ యూనిట్ అనేది భాగం. ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం ఏమిటి? ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం =. నేరుగా విద్యార్థి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుభవాలను నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతే ఏ పద్ధతి? టెలికాన్ఫరెన్స్. ఏమిటది? టెలికాన్ఫరెన్స్. క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఏమిటది? వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్ అనేవి ఇన్పుట్ పరికరాలు. సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఉడాసిటీ అనేది ఏమిటి? ఉడాసిటీ అనేది ఎంఓఓసిస్ను అందజేసే సంస్థే ఉడాసిటీ. ఈసీసీఈ అనగా ఏమిటి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. .bmp ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? బిట్ మ్యాప్ ఫైల్స్. ఏమర్థం? బిట్ మ్యాప్ ఫైల్స్. టిఏఆర్ఎల్ అనగా ఏమిటి అర్థం? టిఏఆర్ఎల్ అంటే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అని అర్థం. ఎంఓఓసిస్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. సరి అయినదే. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇది కూడా సరి అయినదే. .txt ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? .txt ఫైల్ ఫార్మాట్ అర్థం ప్లేస్ టెక్స్ట్ ఫైల్ అనే అర్థం. ఫ్యూచర్ లెర్న్ అనేది ఏమిటి? ఎంఓఓసిని అందజేసే సంస్థే ఫ్యూచర్ లెర్న్ అనేది ఎంఓఓసిస్ను అందజేసే సంస్థ. .gif ఫైల్ ఫార్మాట్ అర్థం ఏమిటి? .gif ఫైల్ ఫార్మాట్ అర్థం గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. PIED అనగా అర్థం ఏమిటి? ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్. క్రింది వానిలో మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు అందజేసే సంస్థ కానిది
ఏమిటది? ఎడ్రా అనేది మ్యాసివ్ ఆన్లైన్ కోర్సులను అందజేసే సంస్థ కాదు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను అందజేసే సంస్థ కానిది ఏమిటి? ఎడ్రా. ఫ్రీవేర్లు అనగా ఏమిటి అర్థం? ఫ్రీవేర్లు అనేవి ఉచిత సాఫ్ట్వేర్లు. క్రింది ఉన్న కంప్యూటర్ విభాగాలలో ఒకటి దాని విధితో తప్పుగా జతపరచబడింది. ఏమిటది అంటే ఆన్సర్ 2. తప్పుగా జతపరచబడినది ఏంటి? ఆప్షన్ 2. సమాచారాన్ని ప్రింట్ చేసేది ప్రింటర్ లేదా అవుట్పుట్ పరికరం కానీ కంట్రోల్ విభాగం అనేది సమాచారాన్ని ప్రింట్ చేయదు కాబట్టి ఆప్షన్ 2 సరి అయినది కాదు. కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రాథమిక ప్రమాణం ఏంటి? కంప్యూటర్ డేటా యొక్క అతి చిన్న ప్రాథమిక ప్రమాణమే బిట్. ఏమిటది? బిట్. సిపిడి అంటే అర్థం ఏమిటి? కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. 1 పెటాబైట్ విలువ. 1 పెటాబైట్ విలువ ఎంత? 1024 TB. నాన్ వాలటైల్ మెమరీ అనేది ఏమిటి మనకి? రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అదే నాన్ వాలటైల్ మెమరీ అనేది రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. క్రింది వానిలో కంప్యూటర్లో అవుట్పుట్ పరికరం ఏమిటి? ఎల్ఈడి అనేది అవుట్పుట్ పరికరం. ఓసిఆర్, ఓఎంఆర్, ఎంఐసిఆర్ అనేవి ఇన్పుట్ పరికరాలు. లాస్ని విస్తరించగా లాంగ్వేజ్ ఎక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. విద్యార్థుల స్థాయిలను లేదా సాధనలను మదింపు చేసే కంప్యూటర్ అప్లికేషన్ ఏమిటి? రుబిక్. క్రింది వానిలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం కానిది ఏమిటి? ప్లాటర్ అనేది మనకి అవుట్పుట్ పరికరం అవుతుంది, ఇన్పుట్ పరికరం కాదు. వికీపీడియాను ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు? 2001. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మేట్ ఏమిటిది? .doc అనేది మనకి టెక్స్ట్ ఫార్మేట్ అవుతుంది. ద లవ్బగ్ కంప్యూటర్ వైరస్ ఆఫ్ దిస్ టైప్. ఏ టైప్ అండి అది? ఏ టైప్ అంటే మనకి అది ఫైల్ డిస్ట్రాయర్. ఏ టైప్ వైరస్ అది? లవ్బగ్ అనేది ఫైల్ డిస్ట్రాయర్. ఈసీసీఈ అనేది ఏమిటి మనకి? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఏమిటి? సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈఐపి అనగా ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యా ప్రయోజనం కోసం కలిసి పనిచేయటే టెలికొలాబరేషన్. ఏమిటది? టెలికొలాబరేషన్. వాలటైల్ మెమరీ అనేది ఏమిటి? ర్యామ్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది వాలటైల్ మెమరీ. WWW అనే భావనని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? సర్ చార్లెస్ బబేజ్. ఎపెక్స్ అనేది కింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది దేనికి ఉదాహరణ? ఫోరానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది ఒక ఫోరం. నెటికెట్స్ అనగా ఏమిటి? నెటికెట్స్ అనగా అంతర్జాల వినియోగంలో పాటించాల్సిన నియమాలు.